కళ్ళలో నువ్వేం నిజంగా చూసుకోండి. కష్టం ట్రై చేసి చాలా లెంత్ డైలాగ్ అది. నేను ఈ డైలాగ్ నుంచి ముందు ఒక మాట చెప్తాను. అంటే స్కూల్లో చదువుకునేటప్పుడు చిన్న చిన్న ఆన్సర్స్ ఉంటాయి కదా, అవి నేను చదవలేకపోయాను. సో నాకు చేతిని వచ్చేసి ఈ డైలాగ్ చెప్పాల్సిన కదా అని చెప్పేసి, అవునా ఎవరిది అని చెప్పేసి చూస్తే అంటే చాలా పెద్ద ఉన్నది డైలాగ్స్ మొత్తం. ఇది నేనే చెప్పాలన్నా అంటే నువ్వు చెప్పగలవు బ్రో అన్నాడు. అంటే నా మీద కంటే నా మీద నాకు హోప్ లేకుండా నేను చెప్తాను లేదని అసలు తనైతే నన్ను ఫుల్లో నమ్మిండు. సో ఫైనల్ డైలాగ్ ఫైనల్ అయితే డైలాగ్ అయింది. అంతే కాదు చెప్పు సరే చెప్పు. ఫన్నీగా, సీరియస్గా, ట్రాజడీగా, సెన్సేషనల్గా, సోషల్ మెసేజ్గా, రెస్పాన్సిబిలిటీగా, కాంట్రవర్సీగా, న్యూస్గా, హిస్టారికల్గా, మోటివేషనల్గా, ఎమోషనల్గా, పొలిటికల్గా, డివోషనల్గా ఇలా చాలా రకాలుగా మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. మళ్ళీ ఒకసారి చూడండి రికార్డ్ అవుతుంది. ఫన్నీగా, సీరియస్గా, ట్రాజడీగా, సెన్సేషనల్గా, సోషల్ మెసేజ్గా, రెస్పాన్సిబిలిటీగా, కాంట్రవర్సీగా, న్యూస్ చాయ్ సిగరెట్ సెంటర్ ప్లేస్. ఈ కాంబో ఎలా ఉంటుందో అమ్మాయి అందం అవుతుంది. ఈ కాంబో చెప్పలేము, దండం పెడతా అప్పుడు దాకా చెప్తే మీరు చిత్ర తిన్నావా? అదే అంటే చాయ్ సిగరెట్ సెంటర్ ప్లేస్. ఈ కాంబో ఎలా ఉంటుందో అమ్మాయి అందం అబద్ధాలు. ఈ కాంబో కూడా అలానే ఉంటుంది. జాకెట్ సాక్రిఫైస్ చేస్తారా ప్లీజ్? అందుకే ఇవ్వట్లేదు. నా చేతిని వచ్చారా? హీరోయిన్ చెప్తాయి డైలాగ్. డింపుల్ డింపుల్ పింపుల్ పింపుల్ ఓకే డింపుల్ డైలాగ్ పోయం బోలో తెలుగు పోయం కొంచెం చెప్పండి. డింపుల్ డింపుల్ అవ్వమంటారు. ఇది చాలా చిన్న డైలాగ్ బట్ ఈ డైలాగ్ ఫీల్ ఉంటుంది. అంటే ఇది ఇతనిది ఉంది కదా సెన్సేషనల్ గా, ట్రాజెడీగా, దానికి రెస్పాన్స్ నాది. ఇది డైలాగ్ కింద పైన ఉప్పు మీన్స్. సో మీ ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఫ్యాన్స్ అసోసియేషన్ అంట. అంటే మీ ఫ్యాన్స్ కి ఏమి ఇవ్వాలి? అరే నువ్వు కాదు, ఆమె నేను చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తాను నా ఫ్యాన్స్ కి. నా ఫ్యాన్స్ ఉన్నారా పెళ్లి బాత్. సో ఫ్యాన్స్ అసోసియేషన్ ఫ్యాన్స్ ఎవరెవరు నాకు చేతులు లేకపోయి చూడండి. స్టార్టింగ్ స్టేజ్ ఆటోమేటిక్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫ్యాన్ అంట. ఒకసారి ఓకే. సో ఇప్పుడు మన సూరజ్ భాస్కర్ గారు కేజీఎఫ్ చాప్టర్ 2 రీసెంట్ గా తీసింది అనమాట. హైలైట్ ఉంది అది. చెప్పరా మాట్లాడు డింపుల్ డింపుల్ సో ఒక్కసారి మన ట్రైలర్ చూసామా? ప్లే చూసాం, మనం చూసాం. ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్ వాళ్ళు
10 సంవత్సరాలు సార్ ట్రైలర్ అందరి కోసం మనం చూద్దాం ఒకసారి. మనం చూసాం వాళ్ళు వచ్చిన డైరెక్టర్ తీసిందే మన కోసం, మనం చూసి ఆయన డైరెక్టర్ అని ఫిక్స్ కావాలి మనం. ఆయన వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు నేను ఎన్ని పనులు ఉంటాయి తెలుసా మాకు, ఎన్ని ఫోటోలు తీసుకుని రోడ్ల మీద పెట్టుకో. ఓకే ఏదో ఒకసారి చూస్తాం. బ్రేక్ కావాలి. అరే సంపద అరే 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 ఇటు 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 రా ఇటు ఇటు చూడు రారా ఐమాక్స్ కదా పొద్దునలే అది సినిమాకి ఆయన పొద్దున లాగి సినిమాకి వచ్చిండు క్లైమాక్స్ లో వచ్చిండు ఫస్ట్ చాలా గ్రేట్. మార్నింగ్ కాగానే వెళ్ళిపోతాడు. అదే మార్నింగ్ అన్న యాక్చువల్లీ మనకి ఇక్కడ ఐమాక్స్ వాళ్ళు ఇల్లు కట్టుతాం అనుకోరు, ఇల్లు కట్టుతాం అనుకున్నారు. మనోడు వద్ద సాక్రిఫైస్ చేసేసి వద్దని జరపాలా లేకపోతే తిరిగిపోతే చాలా దిగండి దిగండి. సో ఓకే ఓకే ఇప్పుడు మమ్మీ దగ్గర కూర్చోవై. ఓకే ఒకసారి ఇప్పుడు ఎవరిని పిలుస్తున్నాం అంటే ట్రైలర్ రిలీజ్ అయినాక పిలుస్తాం. చూద్దాం ప్రొడ్యూసర్ కొట్టుకుంటాక ప్రొడ్యూసర్ మనకి బాగా. నేను ఒక మాట చెప్పాలి అంటే మేము ఇలా వెబ్ సిరీస్ చేస్తున్నాం అనగానే మీకు ఎవరు ఉన్నారు సపోర్ట్ చేసేవాళ్ళు అనుకున్నారు, చాలామంది అన్నారు మమ్మల్ని. సో ఎవరంటే ఒక 3 వ్యక్తులు ఉన్నాం మేము, నేను, గోపాల్, నాగ చైతన్య. మాకు సపోర్ట్ చేయడానికి మా ప్రొడ్యూసర్ బావ, ఒక 4 వ్యక్తులు మేము. సో కదా అని నా ఫ్రెండ్ సర్కిల్లో చెప్తుంటే మీకు ఎవరు ఉన్నారా సపోర్ట్ చేయడానికంటే నాకు అనిపించింది అప్పుడు నాకు ఒక 6 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మా వాడికి కొందరు ఉన్నారు. సో అది నేను హ్యాపీగా ఫీల్ అయ్యా, వాళ్ళు చూసే చాలు నన్ను అనుకున్నాను. సో ఫైనల్గా ఇక్కడ దాకా వచ్చాము, ప్రాజెక్ట్ కూడా మొత్తం రెడీ అయిపోయింది. సో ఇప్పుడు బ్లెస్సింగ్ చేయడానికి మీరు అందరూ వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చినప్పుడు కూడా నేను బయట ఒకరిని నిలబడ్డాను, ఎవరు లేరే అనుకున్నాను. కానీ ఇప్పుడు నిలబడడానికి అక్కడ మనుషులు కూడా ఉన్నారు, కూర్చోడానికి ప్లేస్ లేకుండా ఉంది. ఇంతమంది వచ్చి బ్లెస్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్, చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇందులో వచ్చేసి నేను మెయిన్ క్యారెక్టర్ నేనే చేస్తున్నాను, హీరోని చెప్పలేను అని నాకు చాలా బాగా నచ్చింది ఈ క్యారెక్టర్. సో ఈ ఛాన్స్ నాకు ఇచ్చినందుకు నాకు చెప్పిన థ్యాంక్ యూ సో మచ్ బావా. బేసిక్గా ఎవరైనా నచ్చితే హీరోయిన్కి చెప్తారు ఐ లవ్ యూ అని, నేను మాత్రం మా బావ చెప్తా నిజంగా ఐ లవ్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొకటి మా డిఓపి గురించి చెప్పాలి. బేసిక్గా మనకు ఒక ఫ్రేమ్ పెడితే మనం చూసే కళ్ళకి అంటే మనకు నచ్చుతుంది. బేసిక్గా మనడు స్పెట్స్ పెట్టుకున్నాడు, వీడికి ఏం నచ్చుతుంది, వీడేం తీస్తాడు అనుకున్నాను. సో మీరు చూసారు కదా ఎలా ఉందనేది, మామూలుగా చేయలేదు. సో చెయ్యి తమ్ముడు నువ్వు చెయ్యి, నేను లేపడానికి ఉన్నా అని చెప్పేసి అన్నారు ఒక మాట. సో ఫైనల్గా ప్రాజెక్ట్ తీసుకెళ్ళి మా అన్న చేస్తాడని చెప్పేసి తీసుకెళ్ళా. తర్వాత నువ్వు ఇచ్చిపో అని చెప్పేసి ఒక మాట అయితే గ్లిమ్స్ రిలీజ్ చేసిన తర్వాత ఆ మ్యూజిక్ చూసి మా ఇలా మూసుకున్నాను నోరంతా, అంత బాగా మ్యూజిక్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను నేను, ఎందుకంటే నువ్వు ఎన్ని చేయి నీకు ఆల్వేస్ నేను సపోర్ట్గా ఉంటా అని చెప్పేసి వెనక నుండి నన్ను పుష్ చేస్తున్నా మా అన్న శివఎల్డి ఇక్కడ లేరు, రాలేకపోయారు, ఆయన వల్లే నేను ఇక్కడ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. సో ఇందులో ఇంకా టెంపుల్ గురించి చెప్పాలంటే తను ఆల్వేస్ బ్యూటిఫుల్, పక్క నుండి చూడలేకపోతున్నా, చాలా క్యూట్గా ఉంటుంది. సో టెంపుల్ కూడా చాలా బాగా చేశారు మాతో, చాలా ఫన్నీగా. థ్యాంక్ యూ సో మచ్ టెంపుల్. ఇంకా మా తల్లి అంటే శాలిని, అందులోనూ సిస్టర్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ వచ్చినందుకు నా యూట్యూబర్ ఫ్రెండ్స్, మీ ఒక్కరి పేర్లు 2 పేర్లు చెప్పలేను నేను, చాలా కష్టమవుతుంది. ఇమ్రాన్ అన్న, రెమో, ఉత్తర్ ప్రశాంత్, అరే దుర్గాప్రసాద్, చాలామంది, సూరజ్, స్వామి, చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. చాలామంది వచ్చారు. నేనేమన్నా అంటే మా ఫ్రెండ్స్లోనే ఎవరు రాలేదా అంటే మీరు ఉన్నారు కదా నాకు చాలా అని చెప్పేసి అన్నాను. సో ఆ సపోర్ట్ ఇచ్చారు మీరు, ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఎప్పటికీ తగ్గను, మంచిగానే చేస్తాను, మీ చేతుల్లోనే ఉంటాను, మీ బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.